ఎన్ఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం. మనం శ్రీరామనామం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి రాముడు అంటే అండి, రామో విగ్రహవాన్ ధర్మ అన్నారు. ఇది ఎవరైనా ఋషులో మహర్షులో ఎవరైనా మంచివాళ్ళు చెప్తే మనం అయ్యో చెప్పారులే రాముడు ధర్మరూపుడు అని అనుకుంటాం. ఇది చెప్పింది ఎవరో తెలుసా? మారీచుడు అంటే సుబాహు మారీచుడు అని ఇద్దరు రాక్షసుడు ఉంటారు. శ్రీరామచంద్రుడు హోమాలు, లక్ష్మణుడు, రామచంద్రుడు, విశ్వామిత్రుడు వీళ్ళ యజ్ఞాలు ఋషులు చేసుకుంటుంటే అందరూ మాంసం మటన్ మొక్కలన్నీ కూడా పైనుంచి చేసేస్తుంటే రామచంద్రుడు దెబ్బకి సుబాహు చనిపోతాడు, మారీచుడు పారిపోతాడు దెబ్బ తగిలి. అప్పుడు చెప్తాడు ఏమని, రావణుడికి వెళ్ళి బంగారు జంక లాగా మారి చెయ్యి అంటే అప్పుడు ఏమంటాడంటే ఆయన, రామో విగ్రహవాన్ ధర్మ. ఏమనుకుంటున్నారు ఆయన అసలు? ఆయన చేతిలో చచ్చిపోతారని రాముడు బాణం వేయగానే అప్పుడు ఎవరైనా దెబ్బ తిన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారండి? రాముడు మంచోడు కాదని చెప్పాలి. కానీ ఆయన ఏమంటాడు, అబ్బా ధర్మమూర్తి రాముడు అని ప్రాణం వదిలేస్తాడు. అలాగే ఈ శ్రీరామనవమి రోజున శ్రీరామచంద్రుడు పుట్టాడండి. అలాగే చక్కగా ఈ యొక్క సీతారామచంద్రుల కళ్యాణం జరుగుతోంది. ఎవరికైతే మరి పెళ్ళిళ్ళు కావట్లేదో అటువంటి వాళ్ళంతా కూడా ఈ సీతారామ కళ్యాణాన్ని చూస్తే చాలండి, పందిరి దగ్గరికి వెళ్ళి లేదా మీ ఇళ్లలో జరిపించుకోవచ్చు. పోనీ పంతులు గారికి డబ్బులు ఇవ్వాలి అని అనుకుంటే మీరు మీ ఇళ్లలో మీరే చేసేసుకోండి. శుభ్రంగా కలశం పెట్టి చక్కగా మంత్రాలు ఇవన్నీ కూడా ఇవి అవన్నీ ఉంటాయి. మహాసంకల్పం అన్నీ కూడా అవన్నీ అవసరం లేదు, మీరు మామూలుగా చేసుకోండి. పెళ్ళిళ్ళన్నీ కూడా ఇప్పుడు రిజిస్టర్ మ్యారేజీలోనూ లవ్ మ్యారేజీలు జరుగుతుంటే మంత్రాలు ఎందుకు ఇంకా? కాబట్టి ఈ శ్రీరామచంద్ర నవమికి రామచంద్ర ప్రభువు అపార కరుణామయుడు. ఆయన పగలు పుడతాడు మధ్యాహ్నం 12 గంటలకు. అందుకనే మనం ఈ యొక్క పండగని ఏ పూజ అయినా సరే చూడండి మీరు, మనం ఉదయం లోపల పూర్తి చేసేస్తాం, 9 లోపల 6 లోపల ఏదో, అలాంటిది 12 గంటలకు చేస్తాం మనం. అలాగే శ్రీరామచంద్రమూర్తి యొక్క కళ్యాణం కోసం మనం ఏం చేస్తామండి, ఒక నెల ముందే మనము భక్తులంతా కూడా రామ 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 అంటూ జపం చేసుకుంటూ వీళ్ళంతా కూడా ధాన్యాన్ని తీసుకొని ఆ ధాన్యాన్ని ఒలుస్తూ మీకు ఈ శ్రీరామచంద్రమూర్తికి అక్షతలు, తలంబ్రాలు సీతాదేవికి రాముని వారికి తయారు చేస్తారు. అవన్నీ కూడా చాలామంది భద్రాచలం కూడా పంపిస్తారండి. ఇది ప్రతి సంవత్సరము ఏటేటా జరిగేటటువంటిది. అలాగే మనము ఈ యొక్క అయోధ్య రామాలయం మనం కట్టినప్పుడు ఇలాంటి తలంబ్రాలే తయారు చేసి మొత్తం దేశాలు ఇచ్చాం. అంటే రాముడు పేరు తెలియనటువంటి వాళ్ళు లేరు, రామనామము జపించినటువంటి వాడు ఎవరు ఉండరనమాట. అంటే రాముడు ఎవరండి? తారక మంత్రం, రామమంత్రం అంటే రామతారక మంత్రం. ఆ తారక మంత్రం రామ అనేటటువంటి పదం ఎలా వచ్చిందండి? ఓం నమో నారాయణాయాలో రాతీసి ఓం నమశివాయలో మాతీసి రెండు కలిపితే రామ అని వచ్చింది. ఈ మంత్రం ఎంత శక్తివంతమైందంటే పరమేశ్వరుడు మరి ఆ యొక్క రామ మంత్రాన్నే జపించి సృష్టి కార్యాన్ని నిర్వర్తిస్తున్నాడు. అదేవిధంగా ఈ యొక్క రాముల వారు కూడా ఓం నమశివాయ అనేటటువంటి ఆ శివమంత్రాన్నే జపిస్తూ రామకార్యాన్ని పూర్తి చేశాడు. కాబట్టి రామచంద్రుడికి రామ బాణానికి మనకి తిరుగులేదు. అండ్ రాముల వారు ఒక్కసారి మాట ఇచ్చారంటే ఇంకా తిరుగు లేదనమాట. అందువలన మనం ఏమంటామండి? శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. శ్రీరామచంద్రుడు యుద్ధ రంగంలోకి వచ్చాడంటే మరి ఇక ఆయన కర్కశుడు అయిపోతాడు. మరి అలాగే మరి శత్రువుని ఎన్నోసార్లు క్షమిస్తాడు. రామచంద్రమూర్తికి కొన్ని నియమాలు ఉన్నాయండి. అవి ఏంటంటే, ఎవరైతే తనను శరణమని వేడతారో అటువంటి వాళ్ళని క్షమించి వదిలేస్తాడు. సాక్షాత్తు రావణాసురుడు సాక్షాత్తు రామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి సీతమ్మ వారిని తీసుకువెళ్ళిపోయినా కూడా ఆయన నన్ను శరణవేడు, నువ్వు చేసిన తప్పు పశ్చాత్తాపడు అని అంటాడు. అప్పుడు నేను వదిలేస్తాను అంటాడు. అంత కరుణామయుడు ఆయన రాముడు. కాబట్టి మనం రఘునందనుడైనటువంటి ఆ రామచంద్ర ప్రభు యొక్క రామతారక మంత్రాన్ని ఈ శ్రీరామనవమి రోజున మనం కనుక జపించుకున్నట్లయితే మనకి అపారమైనటువంటి ధైర్యము, తేజస్సు, పనులైపోవడము, కార్యసిద్ధి ఇవన్నీ కూడా జరుగుతాయి.
కాబట్టి రామచంద్రమూర్తి యొక్క కళ్యాణము కుజదోషాలకు హరిస్తుంది. ఎవరైతే వివాహాలు కావడం లేదని అనుకుంటున్నారో యువత, మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ, అటువంటి వాళ్ళంతా కూడా మీకు చక్కగా వీళ్ళందరూ మీకు వివాహాలు అయిపోతాయి. రుక్మిణి కళ్యాణాలు చేసేటటువంటి వాళ్ళు చాలామంది, కొంతమంది కాత్యాయని వ్రతాలు చేసేటటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ వీళ్ళిద్దరూ కూడా ఇద్దరు రెండూ అవసరం లేకుండా సీతారామచంద్ర కళ్యాణాన్ని మాత్రం చూసినా వీళ్ళకి యువతకి అందరికీ కూడా వివాహాలు కుజదోషాల వల్ల ఆగిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా వివాహాలు అయిపోవడం తథ్యం అన్నమాట. ధ్యాయే తాజానుబాహుం ధృతశరధనుషం బద్ధపద్మాసనస్థం పీతం వాసోవసానం నభకమలదళస్పర్ధినేత్రం ప్రసన్నం వామాంగారూఢ సీతాముఖకమలమిలల్లోచనం నీరదాభం నానాలంకారదీప్తం దదతమురజటామండలం రామచంద్రం. ఆ శ్రీరామచంద్ర ప్రభు యొక్క కరుణా కటాక్షాలు, ఆయన నవకమల దళస్పర్ధినేత్రం ప్రసన్నమన్నారు. ఆయన అంత ప్రసన్న వదనాలతో ఎప్పుడు కూడా నవ్వును కురిపిస్తూ ప్రేమను కురిపిస్తూ ఉంటాడు. కొత్తగా అప్పుడే వికసించినటువంటి తామర పుష్పాల యొక్క రేకుల్లాగా ఆయన కళ్ళుంటాయి. అందుకనే నీలికమలుడ నయనాలు కలిగినటువంటి వాడు అంటారు రాముడు సీతాదేవిని అస్తమానం. కాబట్టి ఈ రోజున తెల్లవారుజామున అందరు నిద్ర లేవండి, సూర్యోదయానికంటే ముందే తలంటు స్నానాలు చేయండి, కొత్త వస్త్రాలు లేదా నూతన వస్త్రాలు ధరించండి, ఇంటిని ముందే శుభ్రపరచుకోండి, ఇల్లంతా తుడిచేసి పూజా మందిరాన్ని శుభ్రపరిచేసుకొని శ్రీరామచంద్రమూర్తి యొక్క రామరక్షాస్తోత్రాన్ని కానీ, రామ అష్టోత్తరాన్ని కానీ, రామ సహస్రనామాలను కానీ ఆ కలశం పెట్టి ఆ కలశంలో సీతారామచంద్రుని ఇద్దరిని కూడా ఒకే కలశంలో మీరు పూజ చేయొచ్చు. లేదా రెండు కలశాలు పెట్టుకొని అందులో ఒక దాంట్లో సీతా అమ్మవారిని, మరొక దాంట్లో శ్రీరామచంద్ర ప్రభువుని ఆవాహనం చేసి చక్కగా ఇద్దరికీ కూడా పూజ చేసి కళ్యాణం చేయండి. తలంబరాలు జీలకర్ర బెల్లం పెట్టండి, తయారు చేయండి, మీరే చేసుకోవచ్చు. గుడ్డ అక్కడ పెట్టండి. ఏమండి మరి మాకు మంత్రాలు రావండి అని అంటే మంత్రాలు రానటువంటి వాళ్ళు రామరక్షా స్తోత్రంతో చేయండి. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసా మహాపాతకనాశనం అని చెప్పారు. ఆయన యొక్క రామచంద్ర ప్రభుమూర్తి యొక్క చరిత్ర అంతా కూడా ప్రపంచంతా కూడా వ్యాప్తమై ఉంటుంది. కాబట్టి రామచంద్రమూర్తి యొక్క నామాన్ని మనం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం శ్రీరామచంద్ర సహస్రనామ తత్తుల్యం దైవనామ వరాననే. అంటే ఏమని చెప్తున్నాడండి? శ్రీరామ రామ రామే రామ శ్రీరామ రామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామచంద్ర ప్రభు యొక్క నామాన్ని పట్టుకొని మనం జపిస్తే ఎంత శక్తి వస్తుందో 1000 సార్లు. అలా విష్ణువు యొక్క నామాలు, అలాగే కృష్ణుడి యొక్క నామాలు ఇవన్నీ కూడా 1000 సార్లు చేస్తే, 1,00,000 సార్లు చేస్తే, 1,00,000 సార్లు చేస్తే, అంటే సహస్రం అంటే కోట్లు, లక్షలని, 1000 అంటే 1000 కదా, అనంతం అని అర్థం. కాబట్టి అన్ని సార్లు అంత ఫలితము శ్రీరామచంద్రమూర్తి యొక్క నామాన్ని పెట్టుకొని రామ 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 ముందు శ్రీ పెట్టేసినట్లయితే మీకు అంత ఫలితం తత్తుల్యం, సహస్రనామ తత్తుల్యం, దానికి సమానమైనటువంటి శక్తి వస్తుందని చెప్పారు. కాబట్టి చక్కగా శ్రీరామచంద్రమూర్తికి, సీతాదేమ్మవారికి షోడశోపచారాలు పూజ చేయండి, అష్టోత్తరాలు చదవండి, షోడశోపచార సేవలు చేయండి, వింజామరలు వేయండి, విశేష హారతి ఇచ్చేసి నైవేద్యాలు దీనికోసం భారీగా కష్టపడక్కర్లేదు. దద్దోజనం, పాయసాన్నం, కీర ఇలాంటివన్నీ కూడా మనం కీర ఇవన్నీ కూడా పెట్టేసి ఆ స్వామివారి యొక్క రామచంద్రమూర్తి యొక్క కళ్యాణాన్ని చేసి మీరు ఉపవాసం ఉండండి. అలాగే చక్కగా రాత్రి నేలపైన పడుకోండి. ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. మీ అందరికీ కూడా శ్రీరామచంద్ర శుభాకాంక్షలు. శుభమస్తు.